ఒకసారి స్టిక్ ఇలా ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి. అలా పడేసేయండి. ఫంక్షన్ కొస్తూ స్టిక్ ఎందుకండి? గ్లామర్ పోదు. కర్ర లేకపోతే నేను నడలేను మరి. నేను నడిపిస్తాను కదా. ఇప్పుడు నడవండి. నేనే మీ స్టిక్ ని. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? తక్కువ చేస్తున్నానా? సరే అయితే అపర్ణకు ఫోన్ చేసి చెప్దామా? పర్లేదులే, నడిచేద్దాం. నడవండి. జాగ్రత్త. రానాయుడు బావా, మీకోసం ఎదురు చూస్తున్నాను. మొరలే, తను అడుగుతున్నారుగా, నేనెవరో చెప్పండి. తను నా భార్యరా. నమస్తే అమ్మా. అదేంటి, నా పేరు చెప్పండి. పేరు కావేరి. థ్యాంక్స్. ఇంకా ఏ గోదావరి తుంగభద్ర అని చెప్తారనుకున్నాను. రండి లోపలికి వెళ్దాం. శుభమత, నేను మా ఆయన వచ్చాం. చూసావా? నమస్తే అండి. ఏంటలా చూస్తున్నారు? అందరికీ పరిచయం చేయండి. నువ్వే పరిచయం చేసుకుంటున్నాగా, మళ్ళీ నేను ఎందుకు చెప్పడం మధ్యలో ప్రత్యేకంగా? ఏమో, వెళ్ళిన ప్రతి చోట మీతో చెప్పించమని అక్క నాతో చెప్పింది. ఊళ్ళో మన గురించి అందరికీ తెలుసు, మళ్ళీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఊ అంటే చాలా అక్క బెదిరించేస్తున్నావు. ఎక్కువ చేయకు. ఒక్క నిమిషం. చీచీ చీచీ చిట్టి, భలే ముద్దొస్తున్నావు. నీ పేరేంటి? ఇదిగా ఇంకా అమ్మాయికి పేరు పెట్టలేదు, ఈవేళ పెడతారు, అందుకే వచ్చాం. ఇంకేంటి, నేను మా ఆయన వచ్చేసాంగా, ఇంకెవరైనా రావాలా? లేదమ్మా, కార్యక్రమం మొదలు పెట్టేద్దాం. పదండి పదండి. రండి. రండి రండి, మీరు కూడా రండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.